అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 19వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం మూల కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు శనివారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 6:43 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:43 నుండి 7:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:06 నుండి 10:43 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:34 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 19వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ఠా నక్షత్రం 3-4 పదములు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి శనివారం నాడు ఆకస్మిక ప్రయాణాలైతే చేస్తారు. ఈరోజు మిత్రులతో స్వల్ప వివాదాలైతే ఈరోజు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఈరోజు ఆటంకాలైతే ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం ఈరోజు మంచిది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఈరోజు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మంతకొడిగా సాగుతాయి. ఈరోజు రుణ ఒత్తిడి కూడా పెరుగుతుంది. కుంభరాశి వారు ఈరోజు ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలు రానిస్తే మీకు మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి. పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నష్టాలైతే చూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. లేకుంటే అది తర్వాత కోపాలను విచారాలను తేవచ్చును. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లు కలిగించవచ్చును. ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవైతే రాజేయవచ్చు. ఈరోజు మీరు నది ఒడ్డున లేదా పుణ్యక్షేత్రంను దర్శించడం వల్ల మీరు మనశ్శాంతిని అయితే పొందుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. రోజు చివరిలో మీ ప్రేమ జీవితం మీకు ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తుంది. భాగస్వాములు లేదా సహ ఉద్యోగులతో అనవసరమైన వివాదం కారణంగా ఈరోజు వ్యాపారవేత్తలకు చాలా కష్టతరంగా ఉంటుంది. రోజులో ఎక్కువ భాగం వారి సమయాన్ని మరియు శక్తిని ఇది హరిస్తుంది. ఉన్నత విద్య కొరకు స్పెషలైజ్డ్ సబ్జెక్టులు తీసుకోవాలని అనుకునే విద్యార్థులు ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది. అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండవలసి రావచ్చు. ఈరోజు జరిగే ఘటనలు ఆశ్చర్యకరమైన మలుపు తీసుకోవచ్చు. పాత శత్రువుని స్నేహితుడిగా తీసుకురావచ్చు. వారు సాయం కోరేందుకు రావచ్చు. తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు.
ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈ రోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాల్ని పొందగలరు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి, కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకోనివ్వకండి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. కుంభరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అనుకూలంగా లేవు. కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి రాత్రిపూట నీటిలో ఒక కుండలో వెదురు చెట్టు యొక్క మూలాలను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు త్రాగండి మరియు మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.